హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఈ రోజు ఒక వండర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు, బుల్స్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. మార్కెట్స్ మనకి నిఫ్టీ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో సో దాన్ని బ్రేక్అవుట్ చేస్తూ మనకి అక్కడ నుండి అరౌండ్ ఒక 300 పాయింట్స్ ర్యాలీ అనేది ఇమ్మీడియట్ గా చూడగలిగాం ఈ రోజు. సో బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అండ్ రేంజ్ ఏదైతే ఉందో గతంలో 24,473 నుంచి 25,222. సో ఈ రేంజ్ ని కూడా బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇలాంటి ర్యాలీ రావడం కామన్. సో మనకి ఎగ్జాక్ట్ గా ఈరోజు చూసుకుంటే మాత్రం ఒక 1.2% దాకా ర్యాలీ అనేది ఇమీడియట్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ చూసాం. బ్యాంక్ నిఫ్టీ ఇంకా చెప్పుకోదలుచుకోలేదు, ఆల్ టైమ్ హై రికార్డ్ కూడా బ్రేక్అవుట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఒక బుల్స్ ఆఫ్ ది డే అని మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో బికాస్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉండే జూన్. సో దాని భిన్నంగా కూడా మనకి ఈ రోజు అగెనిస్ట్ గా కూడా మంచిగా ర్యాలీ రావడం కూడా గమనించాం. సో మనకి ఈరోజు చూసుకుంటే 25,000 కాల్ ఆప్షన్స్ మార్నింగ్ 80 రూపీస్ ఉండే, అది కాస్త జీరో అవడం మనం గమనించాం. అలాగే 25,000 అండ్ 25,000 పుట్. సో ఈ రెండు కూడా మనకి ఎక్స్పైరీ ఫ్యాక్టర్ గా కాబట్టి సో 25,500 నుంచి అండ్ 25,000 అండ్ 25,200 పుట్స్ కూడా మనకు వైండ్ అప్ అవడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దీనికి భిన్నంగా ఏ సెక్టార్స్ బాగా ర్యాలీ దగ్గర చూసుకుంటే మాత్రం మెటల్ స్పేస్ మాత్రం చాలా బాగా షైన్స్ అని చెప్పుకోవచ్చు. మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం అరౌండ్ ఈ రోజు ఒక 1% దాకా ర్యాలీ రావడం మనం గమనించాం. అందులో ఇండ్ కాపర్, సేల్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ అండ్ వేదాంత లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం వెల్కార్ప్ ఒక్క స్టాక్ మాత్రమే మనం నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ఆయిల్ అండ్ గ్యాసెస్ లో కూడా మంచి ర్యాలీ రావడం గమనించాం. లైక్ బీపీసీఎల్, హింద్ పెట్రో, ఐఓసి, రిలయన్స్ అయితే ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్ చేస్తూ ఈ రోజు అరౌండ్ ఈ రోజు మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. సో ఇక్కడ నుంచి కూడా హైయర్ సైడ్ ఇంకో 15 to 200 పాయింట్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది కాబట్టి సో మేబీ ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచి మేబీ 1700 to 1800 దాకా వెళ్లే ఆస్కారం కూడా మనకి రిలయన్స్ స్టాక్ లో కూడా కనిపిస్తుంది. ఏదైనా డిప్ వస్తే మాత్రం 1400 అండ్ 1356 ఆ లెవెల్లో ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు రిలయన్స్ లాంటి స్టాక్స్ లో. అండ్ నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఐజీఎల్, ఎంజీఎల్, జిఎస్పిఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్ సెక్టార్స్ చూసుకుంటే లైక్ పిఎస్యూస్ గానీ, ఫార్మా గానీ, రియాలిటీ గానీ, మీడియా లాంటి స్టాక్స్ లో ఈ రోజు కొద్దిగా ఫ్లాట్ అంటే 0.5% to 1% అనేది డౌన్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. లైక్ పిఎస్యూస్ లో చూసుకుంటే మాత్రం యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కో బ్యాంక్, యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలా నష్టాలు చూసుకుంటే మాత్రం మహా బ్యాంక్, ఐఓబి, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, పిఎస్బి లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఫార్మా స్పేస్ లో చూసుకుంటే మాత్రం లారస్ ల్యాబ్, జైడస్, గ్లెన్ ఫార్మా, గ్రాన్యూస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్, ఇప్కా ల్యాబ్, నెట్కో ఫార్మా, లూపిన్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి ఒక స్టాక్ కూడా లాభాల్లో ట్రేడ్ అవ్వలేదు. నష్టాల్లో శోభా, పర్సిస్టెంట్, లోదా, డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం క్లియర్ చూసాం. మీడియా స్పేస్ లో నిన్న చాలా బాగా ర్యాలీ వచ్చిన సెక్టర్ లో చూసుకుంటే ఈరోజు నజారా, హాత్వే లాంటి స్టాక్స్ లోనే లాభాల్లో ట్రేడ్ అయింది. నష్టాల్లో చూసుకుంటే నెట్వర్క్ 18, జీ, డీబీ కార్ప్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ ఈరోజు చూసుకుంటే మాత్రం మార్నింగ్ ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అని చెప్పొచ్చు. 25,528. సో ఈ లెవెల్ దగ్గర మనకి మార్నింగ్ ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి మనం చూసుకుంటే మాత్రం చాలా బాగా ర్యాలీ రావడం చూస్తున్నాం. సో మనకి లాస్ట్ 1.5 month నుంచి 25,222 నుంచి 24,473. సో ఈ రేంజ్ లోనే కదలాడుతున్న నిఫ్టీ కాస్త ఈ రోజు మంచి హైని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. లైక్ 25,222 దగ్గర కూడా ఈ రోజు ఓపెన్ లో కూడా ఒకటే ఓపెన్ దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. 25,268 దగ్గర మనకు ఓపెన్ అయిన నిఫ్టీ కాస్త మనకి మార్నింగ్ కూడా లో చూసుకుంటే మాత్రం అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందని గమనించవచ్చు. సో కమింగ్ డేస్ లో నిఫ్టీ చూసుకుంటే మాత్రం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ 25,259 అనేది కీలకమైన సపోర్ట్ ఉంది. బికాస్ ఆఫ్ అది ఈ రోజు వచ్చిన లో. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో 25,081 అంటే 25,000 ఎబో ఉన్నంత కాలం నిఫ్టీలో ఇంకా ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ ఫార్మేషన్స్ నే ఇండికేట్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మార్కెట్స్ కదలాడుతుంది. సో ఇక్కడ నుంచి ఆల్ టైమ్ అయినా ఇంకా బ్రీచ్ అవ్వాలి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ అయినా బ్రేక్ అయింది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా హయ్యర్ సైడ్ వెళ్లే ఆస్కారం. మీకు రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ 25,712 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం 25,860. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది.
ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 25,222 నుంచి 25,700 కానీ 25,860 ఆ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం మనకి నిఫ్టీలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి మనకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, ఇండాల్కో, బజాజ్ ఫైనాన్స్, భారతీయ ఇట్లాంటి స్టాక్స్ లోనే ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, ట్రెంట్, ఎస్బీఐ, విప్రో లాంటి స్టాక్స్ లోనే ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇట్స్ ఎ గ్రేట్ డే అని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 57,049, సో దాన్ని అధిగమించి ఈరోజు ఎక్స్టెండింగ్ టాప్ కూడా అవడం మనం గమనించాం 57,263. సో ఓవరాల్ గా ఈరోజు చూసుకుంటే ఒక 1% ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తోంది. సో మేబీ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో అక్కడ వస్తేనే ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. అదర్వైజ్ డెఫినెట్ గా ఒకటి ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకోవడం ఇట్స్ గుడ్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది అన్చార్టెడ్ జోన్ లో వెళ్తుంది కాబట్టి మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గానీ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ ఎక్స్పైరీ కోసం ఈరోజు ప్లే చేసిందా, మేబీ రేపు ఓపెనింగ్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. మేబీ హైయర్ లెవెల్స్ ఎవో ఓపెన్ అయ్యి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి లాంగ్ అనేది క్లియర్ గా వెళ్తుంది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,558 ఈ రోజు వచ్చిన లో ఉంది. సో అదొక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ ఏదన్నా నా ఉద్దేశంలో డిప్ వస్తే మాత్రం 20 DMA బార్ ఇమీడియట్ గా కనిపిస్తుంది కాబట్టి 56,059. సో అదొక 20 DMA బార్ వాల్యూ అక్కడ కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. అలాగే హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం అన్చార్టెడ్ జోన్ లో సైకాలజీ లెవెల్స్ ఉంటాయి 57,536 అండ్ 57,892 ఆ రేంజ్ కు వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి ఆల్ టైమ్ హైకి మనకి ప్రిడికేట్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటి స్టాక్స్ తో మనకి ఆల్ టైమ్ హైని ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్, ఏయూ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్ లో ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో ఈ రోజు ఒక నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సెక్టర్ వైజ్ చూసుకుంటే స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ చూస్తే మాత్రం జీరో ఫ్లాట్ ట్రేడింగ్ అనేది మనం జరగడం గమనించాం. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు 1% ర్యాలీ కనిపించింది. పిఎస్యూస్, ఫార్మా, రియాలిటీ అండ్ మీడియా సేల్స్ చూసుకుంటే మాత్రం 0.5% నుంచి 1% వరకు డ్రాగ్ అవడం మనం గమనించాం. గతంలో మనం అనుకున్నాం ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన భారతీయ ఎయిర్టెల్ ఏదైతే ఉందో సో మనకి అది మంచి క్లియర్ గా అవుతుంది 2000 లెవెల్ దాకా కూడా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది అనుకున్నాం. బట్ అది ఎగ్జాక్ట్ గా ఎగ్జిబిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం వన్ ఆఫ్ ది స్టాక్ చూసుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ రోజు అరౌండ్ 2% ర్యాలీ రావడం గమనించాం. 1981 నుంచి అరౌండ్ 2027 దాకా వెళ్ళడం మనం గమనించాం కాబట్టి మేబీ దీంట్లో కూడా ప్రీవియస్ ఆల్ టైమ్ ఏదైతే ఉందో 1996, సో మేబీ అక్కడ డిప్ వస్తే మాత్రం 1956 కానీ 1900 కానీ ఆ లెవెల్లో డిప్ వస్తే మాత్రం ఒక డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో. సో మేబీ నెక్స్ట్ 1-2 quarters మధ్యలో కూడా ఈ స్టాక్ కూడా అరౌండ్ 2100 నుంచి 2500 ఆ లెవెల్కి వెళ్లే ఆస్కారం మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైనా డిప్ వస్తే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ మనకి ఒక ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనేది రోజు ప్లే అవ్వడం జరిగింది అండ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఏవైతే ఉందో అది కూడా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నిఫ్టీ ఆల్ టైమ్ హై అబౌట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మేబీ బ్యాంక్ నిఫ్టీలో కూడా 2-3% ర్యాలీ అనేది మనం చూసే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్ టైమ్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఆల్ టైమ్ 26,200 ఏవో సో దాన్ని కూడా మనకి నెక్స్ట్ 1-2 weeks లో కూడా క్యాచబుల్ అయ్యే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైనా డిప్ లో వస్తే 20 DMA బార్ వాల్యూ దగ్గరికి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ది ఇండిసెస్ ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని ఇట్స్ ఎ గుడ్ సైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.